రాజకీయాలను డిస్టర్బ్ చేయొద్దని మేము డిమాండ్ చేస్తాం. రైట్, సంపత్ గారు కంటిన్యూ చేయండి. రైట్, అద్భుతంగా మాట్లాడినావు రామ్మోహన్ అన్న. అంటే ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ గురించి వద్దాం. తెలంగాణ గురించి హలో కంటిన్యూ చేయండి, వినపడుతుంది. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారే ఉద్యమం చేసిండు అనుకుంటే మాట్లాడిండ్రన్నా, అది చాలా తప్పు. కేసీఆర్ గారు ఆ రోజు సిద్దిపేట నుంచి అక్కడ 16 జీవో పైన నిరాహార దీక్ష, అమర నిరాహార దీక్ష కూర్చుంటే ఇదే ఉస్మానియా బిడ్డ అప్పుడు పీజీ అయిపోయి పిహెచ్డి చేస్తున్నాం. నేను పి హాస్టల్ రూమ్ నెంబర్ 62 నుంచి ఆ ఉద్యమాన్ని కాగడాలు పట్టుకొని చేసింది మేమన్నా. ఉద్యమాన్ని ఉధృతం చేసినాం. టిఆర్ఎస్ పార్టీ కాదన్నా, విద్యార్థులు తీసుకున్నాం. విద్యార్థులు ఉద్యమాలు చేసుకొని అప్పుడు మా పైన లాఠీలు చూపించిండు. రావద్దు. విద్యార్థులు చేసిన ఉద్యమం అది, విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఉద్యమం అది, విద్యార్థుల ఉద్యమాలతోని ఉద్యోగస్తులు పాల్గొన్న ఉద్యమం అది, విద్యార్థుల గొంతుకలతో ఉద్యమకారులు ప్రజా సంఘాలు మమేకమై చేసిన ఉద్యమం అది. అంతే తప్పించి మీరు ఒక్కదానికి క్రెడిబిలిటీ ఇచ్చుకోకండి అన్న. 9 రోజులు కూడా ఆమర నిరాహార దీక్ష చేస్తారని కూర్చొని వినండి అన్న. ఎందుకన్నా పట్టుమని 9 రోజులు కూడా కాకుండా ఎందుకు అమర నిరాహార దీక్ష విరమింపజేస్తున్నానని చెప్పి జ్యూస్ తాగితే ఆ ఉద్యమాన్ని విద్యార్థుల భుజస్కంధాల పైన ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, దాని తర్వాత ఇక్కడ నిజాం కాలేజ్ కావచ్చు, విద్యార్థులందరూ మేము తీసుకొని లాఠీలో 100 కేసులు వేసుకొని జీవితాలు బుగ్గిపాలైనాయి అన్న. మా జీవితాలు నాశనమైనాయి. మీరేందన్నా, మీరు 10 సంవత్సరాలు పరిపాలించిండ్రు, మీరు అధికారంలో వచ్చిండ్రు. ఇంకొక మాట నేను రామ్మోహన్ అని నీకు గుర్తు చేస్తా. మేము ఇదే ఉస్మానియా బిడ్డలం అందరం కలిసి ఒక 100 మంది ఉద్యమకారులందరం కలిసి కేటీఆర్ గారిని కలవడానికి అని చెప్పి సెక్రటరియట్ లో ఆ రోజు మేము పోతే కనీసం అతని ఘమం ఏదైతే ఉందో, అతని తలపొగరు ఏ విధంగా ఉందో, మేము ఉద్యమకారులు మేము ఒక్కటే అన్నాం. అన్నా మరి మేము ఉద్యమాలు చేసినాం కదా, ఉద్యమకారుల అందరికీ ఇప్పుడు ఒక 200 మంది ఉన్నాం, జైళ్ల పాలైన వాళ్ళం, 8 సంవత్సరాలు తిరిగిన వాళ్ళం. ఈ ఉద్యమకారులందరికి తీసి ఉస్మానియా బిడ్డలతో లేకపోతే మిగతా బిడ్డలకు అందరు కలుపుకొని మేము బతకడానికి ఏమైనా ఒక పాలసీ తీయండి అంటే కనీసం 1 కోటి 2 కోట్లు తీస్తే మేమైనా ఏంది ఒక అంటే ఏదో ఒక సంపత్ గారు టాపిక్ మీదకి రండి. టాపిక్ డైవర్ట్ అవుతుంది. సంపత్ గారు మీరు టాపిక్ డైవర్ట్ కాదండి, నిజం. ఎందుకంటే ఇది తెలంగాణ ఉద్యమాన్ని కేవలం ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్తూ రామ్మోహన్ రావు గారు అంటున్నారు, ఏమంటున్నారు, మన టీడీపీతో జత కట్టింది అనుకుంటూ అంటున్నారు. రైట్. మరి కేసీఆర్ గారు ఇతను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారితో ఏ విధంగా జత కట్టిందండి? ఏముందంటే మరి తెలంగాణ గురించి పుట్టిన పార్టీ ఎందుకు రాజశేఖర రెడ్డి గారితో కలవాల్సి వచ్చింది? మోడీ నేను ఎప్పుడే మాట్లాడుతున్నాను, ఇది ఎవరు అబ్బజాగిరి కాదండి. తెలంగాణ అనేది బాబాసాహెబ్ రాజ్యాంగంలో ఏమున్నది, ఈ దేశంలో ఎవరు ఎక్కడ పోయినా పోటీ చేయవచ్చు. ఒకటి పాయింట్ నెంబర్ 1. ఇది ఎవరు ఇంత పాస్పోర్ట్ తోనో లేకపోతే మిగతాతోని ఎవరి గురించి అడిగే హక్కేం లేదు. ఇక్కడ మిగతా రాజకీయ పార్టీలు లెక్కనే ఇక్కడ కూడా ఇది రాజకీయం బరాబర్ చేస్తాం. మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు బరాబర్ వస్తారు. ఇంకా మాట్లాడాలంటే తెలంగాణ వచ్చూరుతోని 1000 నాదలతోని రామోజీ ఫిలిం సిటీని దున్నుతా ఉన్నాడు కేసీఆర్ గారు. మరి ఏమైనా దున్నుతా అంటే ఇంకొక 2-3 నాదలు నేను పంపిస్తాను. డైలాగులు కాదు బ్రదర్, సంవత్సరం పాటు జైలు మాట్లాడండి ప్లీజ్. చివరిగా చెప్పండి సంపత్ నాయక్ గారు, చివరిగా మీరు ఏం చెప్తారు చెప్పండి. మమ్మల్ని రెచ్చగొట్టిన మా కొడుకులు ఒక్కడో కొడుకు మాకు బెయిల్ ఇవ్వలేదు. మా జీవితాలు 10 ఏళ్ళు మా ఉద్యమం వ్యక్తిగతంగా మాట్లాడుతూ సంపత్ గారు దొరకలేదు.
ఏ కొడుకులు ఇవ్వాలి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వలస పాలక నిపుణుల కొడుకులకు బెయిల్ ఇస్తారు కదా? ప్రభుత్వం ఇప్పుడు ఆనాడు ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఎట్లా మాట్లాడతారు మీరు? బెయిల్ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వాలను ఎన్నుకున్నది ప్రజలకు మంచి చేయడానికి, ఏం డైలాగులు కొట్టడానికి కాదు. నీకేమైనా డైలాగులు కొట్టడానికి కొట్లాడుకో. ఎస్ సంపత్ నాయక్ గారు మీరు చివరిగా ఏం చెప్తారు? సమయం అయిపోయింది. కోల్పోయిన మా జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఎస్ సంపత్ నాయక్ గారు ఒక్క నిమిషం. సంపత్ నాయక్ గారు మీరు కంక్లూడ్ చేయండి. సంపత్ నాయక్ గారు స్వామి చాలా నీకు నాకు ఛాలెంజ్ పెట్టుకున్నాం బ్రదర్. బట్టలు లేకుండా తిరుగుదాం, బట్టలు ఇప్పుకొని తిరుగుదాం. ఒకవేళ 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే మీరంతా బట్టలు ఇప్పండి, నేనంతా బట్టలు ఇస్తా. సంపత్ నాయక్ గారు చివరిగా ఏం చెప్తారు? మళ్ళీ సంపత్ నాయక్ గారు చివరిగా ఏం చెప్తారు? చివరిగా ఏం చెప్తారు? సంపత్ నాయక్ గారు ఒక్క నిమిషం. నువ్వు బట్టలు తిప్పుకొని తిరుగుతావా? నేను బట్టలు తిప్పుకొని నేను ఒక జనసేన నాయకుడిగా నేను చెప్తున్నా. నికాసైన తెలంగాణ పుట్టగా ఉస్మానియా బిడ్డగా 1,30,000 ఉద్యోగాలు ఇస్తే నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతా, నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతావా? రైట్ రైట్ సంపత్ నాయక్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు కాదు సార్, మాట్లాడలేండి తెలవాలి ప్రజలకు. రైట్ సంపత్ నాయక్ గారు సంపత్ నాయక్ గారు సంపత్ నాయక్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వేరే టాపిక్ టాపిక్ మీద చివరిగా ఏం చెప్తారు? 30 seconds చెప్పండి. సంపత్ నాయక్ గారు ప్లీజ్ మోహన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సంపత్ గారు చివరిగా ఏం చెప్తారు? ఏం చెప్పండి టాపిక్. నేను ఏమంటున్నా అంటే గౌరవనీయులు మహేష్ గౌడ్ గారు కొంచెం హోష్ లో ఉండి మాట్లాడాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పుట్టిన పార్టీ కాదండి. ఇవాళ బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో పుట్టింది కాదు. లైక్ బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పోటీ చేసిండ్రు. కాగజ్ నగర్ లో కొన్ని ప్రాంతాల్లో నిర్మల్లో కూడా గెలిచిండు. రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే మానవతరాయితో నేను అప్పుడు రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారంటే బాధాప్తగా రావాల్సిందే. రాహుల్ గాంధీ గారు రావాలి, ప్రజాస్వామ్యంలో అడ్డుకునేది ఇక్కడ ఎవరికి ఇది ఎవరు అప్ప చొట్టు కాదు, ఇది దేశం రాజ్యాంగం పైన నడుస్తుంది. రాహుల్ గాంధీ గారికి అప్పుడు మేము సపోర్ట్ ఇచ్చినాం, ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిగా పోవాలి ఇది. ఎందుకంటే వాళ్ళకి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున ప్రచారం చేయబోతున్నారా? కన్ఫర్మ్ బ్రహ్మాండంగా చేయబోతున్నారండి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ప్రచారం కూడా చేయబోతున్నారు. ఆ ఇంపాక్ట్ ఏమన్నా తెలంగాణలో ఇంపాక్ట్ ఉంటుందంటారా? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఈ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా? ఆయనకి పట్టుందంటారా? సార్ మేము ఏమంటున్నామంటే సార్, ఇవాళ 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టి ఇవాళ ఎక్కడికి వెళ్ళిందో, ఇవాళ దేశంలో మొత్తం చూసుకుంటే కేవలం 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 2-3 రాష్ట్రాలనే మిగిలింది. ఇవాళ 1980లో 72లో 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం ఇవాళ యావత్ దేశం కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేటట్టు అంటే పెద్ద కార్యకర్తలున్న పార్టీలకు ఎదిగింది. ఇవాళ మా నాయకుడు కూడా 10 ఏళ్ల క్రితం ఏదైతే పార్టీ పెట్టిండో మేము నడుచుకుంటూ పోతున్నాం. అప్పుడు మేము కూటమిలు పెట్టుకున్నాం. మొన్న 21 ఎమ్మెల్యేలకు 21, అదేవిధంగా 2 ఎంపీలు ఉన్నాం. నడుస్తున్నాం సార్, ఇవాళ నడుస్తున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం. రైట్ ఎస్ మీరు చెప్పండి. ధన్యవాదాలండి మీరు మీ అభిప్రాయం తెలియజేసినందుకు సంపత్ గారు. ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. తర్వాత రాజమౌళి గారు చేస్తారు. సంపత్ గారు ఆవేశంతో మాట్లాడుతున్నాడు. సినిమా డైలాగ్ కొడితే పని కాదు. ఇక్కడ ఉద్యోగం ఆయన ఒక్కటి చేయలేదు ఉస్మానియా యూనివర్సిటీలో. ఎవరైనా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగం చేసేంత మాత్రాన్ని 200 మంది పోతే మీకు వ్యాపారం కొరకు డబ్బులు ఇవ్వాలి. కేసీఆర్ గారు చూసి నీ ఉద్యోగకారులకు డబ్బులు ఇచ్చి కుటుంబం నిలబెట్టి అదే చెప్తున్నాను. మొత్తం వినండి. నేను 10 ఏళ్ళు కోల్పోయినా బ్రదర్. సంపత్ గారు ఆయన కంక్లూడ్ చేయమన్నా కదా. సంపత్ గారు ఆయన మాట్లాడుతున్నారు. మీరు చెప్పారు కదా ఆయన మాట్లాడుతున్నారు. కంక్లూడ్ చేశారు కదా.